అమెజాన్లో పేలెట్ ద్వారా తీసుకున్న మనీని మనము మంత్లీ అయితే పే చేస్తాం కదా, అలా కాకుండా ఒకటేసారి మొత్తం ఎలా పే చేయాలో తెలుసుకున్నాము. మనకు పేలెటర్లో చూసుకుంటే మనకి అమెజాన్లో 5,000, 10,000, 20, 30, 50 ఎంతో మనకైతే ఎలిజిబుల్ అవుతుంది. నాకైతే 25,000 అయితే నాకు పేలెటర్లో నాకు తీసుకోవచ్చు. అది మొబైల్ కానీ ఏదైనా ప్రోడక్ట్ కానీ ఇంకేదైనా తీసుకోవచ్చు. కాకపోతే తీసుకున్న తర్వాత మనము మంత్లీ 2,000, 1,000 లేకుంటే 3,000 మనం మంత్లీ అయితే పే చేస్తాము. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, డబ్బులు ఉంటే ఒకేసారి మొత్తం పే చేయాలనుకున్నాను అనుకో, పే చేయాలనుకుంటే చాలా మందికి తెలియదు. ఒకేసారి పే చేస్తే అక్కడ ఆప్షన్ కొన్ని సార్లు మనకు భయం వేస్తుంది. అసలు మనం నిజంగా పే చేస్తే అమెజాన్కి వెళ్ళిపోతే లేకుంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతే లోన్ క్లియర్ అవుతుందా కాదని చెప్పి డౌట్ ఉంటుంది. కానీ ఈరోజు ఈవిడెన్ మీకు జెన్యున్గా మీకు లైవ్ ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను. అమెజాన్లో తీసుకున్న పేలెటర్ డబ్బులు మొత్తం ఒకేసారి మనం పే చేయొచ్చు. ఎలా పే చేయాలో తెలుసుకున్నాము. స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మొబైల్ ఉన్న అమెజాన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు అమెజాన్ పే అని చెప్పి వస్తుంది. పైననే ఈ యొక్క అమెజాన్ పే పైన మీరు క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్ పైన ఈ పక్కన కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే అమెజాన్ పే లెటర్ అని చెప్పి వస్తుంది. నాకు మొత్తం అయితే 25,000 పే లెటర్ ఎలిజిబుల్ అయింది. దాని నుంచి నేను ఒక ఓన్లీ 900 మాత్రమే యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మనం క్లిక్ చేద్దాం. ఓకేనా? దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకవేళ మీకు డేట్ వచ్చింది అనుకో, పై డేట్ లోపల ఆల్రెడీ మీకు ఇక్కడ సెట్ ఆటో పేమెంట్ రీపేమెంట్ అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తుంది. రాకపోయినా సరే మనం మొత్తం పేమెంట్ ఒకేసారి కట్టచ్చు. ఇక్కడ మేక్ రీపేమెంట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి అప్కమింగ్ డ్యూ అని చెప్పి, ఓవర్ డ్యూ అని చెప్పి, అమౌంట్ అని చెప్పి ఇక్కడ మనకు ఈ యొక్క 00 ఉంది కదా, ఈ యొక్క 00 కదా మనం కట్టవలసిన అంటే మంత్లీ మనకు పే లెటర్ ఉంటుంది కదా, మంత్లీ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఒక ఉండకపోయినా సరే మనం మొత్తం కట్టచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి పే టోటల్ అవుట్ స్టాండింగ్ అంటే మనము మీరు ఒక మొబైల్ కానీ ఇంకేదైనా ప్రోడక్ట్ కానీ 25,000 మీకు పే లెటర్ ఎలిజిబుల్ అయితే ఆ 25,000 మొత్తం ఒకేసారి పే చేయాలన్నా సరే, అదైనా సరే మొబైల్ అయినా సరే ఏదైనా సరే మొత్తం ఇక్కడ పే టోటల్ అవుట్ స్టాండింగ్ అని చెప్పింది కదా, దీనిపైన మొత్తం ఒకేసారి పే చేయడానికి దీనిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇక్కడ నవ్వు పైన మనం క్లిక్ చేద్దాం. ఓకే, పే నవ్వు పైన క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా సరే చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ అయినా సరే మళ్ళీ డబ్బులు అనేది మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకు ఇలా ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ మనం ఫస్ట్ అమెజాన్ పే లెటర్ ఎలిజిబుల్ అయిన తర్వాత ఎలిజిబుల్ అయ్యేటప్పుడు మనకు ఒకటి ఏదో ఒక బ్యాంక్ లింక్ చేసుకోమంటుంది కదా. ఇక్కడ నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను లింక్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ అండ్ పే నవ్ అని చెప్పింది చూడండి, PAY నవ్ అని చెప్పింది కదా, ఈ యొక్క దీనిపైన మనం క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రీవెరిఫికేషన్ రిక్వైర్డ్ అమెజాన్ పే UPI అని చెప్పింది. ప్రొసీడ్ మనం క్లిక్ చేద్దాం. ప్రొసీడ్ పైన క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ వెరిఫికేషన్ యువర్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ సెలెక్ట్ బ్యాంకు, నెక్స్ట్ సెట్ UPI పిన్, యూస్ మొబైల్ నెంబర్, ఇవన్నీ మనకు స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్గా అవే ఫిల్అప్ అయిపోతుంది. ఓకేనా? చేద్దాం. ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన వెంటనే కంటిన్యూ యువర్ ఆర్డర్ అని చెప్పింది కదా, కంటిన్యూ యువర్ ఆర్డర్ పైన మనం క్లిక్ చేయాలి అనమాట. ఓకే, క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఆర్డర్ మొత్తం మాకు 966 రూపీస్ కదా, మళ్ళీ మనము అమెజాన్ పే UPI పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి పే నవ్ పైన మనం క్లిక్ చేయాలి. ఓకే, అంటే మనకి ఇంతకుముందు మొత్తం అవన్నీ వెరిఫికేషన్ అయిపోతాం అన్నాడు. ఇప్పుడు మనకు డైరెక్ట్ చూడండి, మనకు డైరెక్ట్ ఫోన్పేలోకి అయితే వచ్చినాము. ఇప్పుడు మనము ఈ యొక్క సీక్రెట్ UPI నెంబర్ ఎంటర్ చేస్తే మన యొక్క పే లెటర్ మొత్తం అయితే మనకు క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు నేను సీక్రెట్ UPI నెంబరు ఎంటర్ చేస్తున్నాను. ఓకే, టిక్ మార్క్ రైట్ మార్క్ పైన క్లిక్ చేద్దాం. ప్లీజ్ వెయిట్ అని ఉంది, బెస్ట్ ప్లీజ్ వెయిట్ అమెజాన్ చూద్దాం. అండ్ యూస్ ఫ్రెండ్స్ ఒకసారి మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ అమెజాన్ పే పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సేమ్ టు సేమ్ ఇందాక మనము క్లిక్ చేసినట్టుగా ఇందాక మనకు 24,000 ఉండే మనకు మన పే లెటర్, కాకపోతే 25,000 అయింది. ఎందుకంటే మనము పాత మొత్తం కట్టాం కాబట్టి అవుట్ స్టార్టింగ్ మొత్తం పే చేస్తాం కాబట్టి మనకు పెరిగింది. మళ్ళీ దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ అయితే ఇందాక 996 రూపీస్ ఉంది కదా, ఇప్పుడు మాకు ఉండదు. చూడండి ఇక్కడ క్రెడిట్ అయిపోయింది. ఇక్కడ చూడండి అవైలబుల్ క్రెడిట్ 25,000 వరకు అయితే మనం ఏదైనా మొత్తం టోటల్ అప్రూవల్ క్రెడిట్ 25,000 వరకు అయితే మనం మళ్ళీ ఏదైనా అమెజాన్లో మనం తీసుకోవచ్చు. ఇక్కడ మేక్ రీపేమెంట్ పైన క్లిక్ చేస్తే సరే ఎటువంటి ఆప్షన్ కట్టడానికి టోటల్ అవుట్ స్టాండింగ్ అని ఏముండదు. చూడండి ఇక్కడ టోటల్ అవుట్ స్టాండింగ్ పే టోటల్ అవుట్ స్టాండింగ్ 00 అంటే మనం ఎటువంటి ఇది లేదు కాబట్టి మొత్తం క్లియర్ అయిపోయింది. కాబట్టి ఇలా మనమైతే 100% అమెజాన్లో మొత్తం ఒకేసారి కట్టచ్చు, ఎటువంటి భయం లేకుండా. కాకపోతే ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ వేరే విధంగా మాత్రం కట్టకండి, డబ్బులు పోతాయి. ఇది నేను జెన్యున్గా
రియల్గా మీకు చూపించాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సైనింగ్ అప్. జై హింద్, వందే మాతరం.